వేరే వాళ్ళ దగ్గర మోసుకుని నేను బ్యాడ్ పోర్ట్రే చేయాలని ఎవ్వరికీ ఉండదు ఖచ్చితంగా. కాబట్టి ఎందుకంటే నేను చాలా విషయాలు ఫేస్ చేశాను ఇలాంటి మ్యాటర్లో. నాతో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇప్పటికీ నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతాను. ఎందుకంటే వాళ్ళకి నేనేంటో తెలుసు, వాళ్ళేంటో నాకు కూడా తెలుసు. ప్రతి ఒక్కటి నన్ను వాళ్ళే చూసుకున్నారు. ఎందుకంటే నాకు ఏది కావాలని ఏం చేయాలని నా దగ్గర ₹1 లేనప్పుడు కూడా ప్రతిదీ వాళ్ళు పెట్టుకొని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. హాస్టల్ నుంచి నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు అసలు జర్నీ అంటే భయం. అలాంటిది నన్ను జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు ఏదైనా కావాలంటే తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను ఎగ్జామ్స్కి రాలేకపోతున్నానంటే నన్ను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హాస్టల్లో ఫుడ్ బాగోలేదంటే నాకు పెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు నేను ఎప్పుడు ఈ రోజుకి కూడా నేను ఎవరిని వదులుకోవాలి. ప్రతి ఒక్కరితోనూ నాకు టైం ఉన్నా లేకపోయినా వాళ్ళు నన్ను రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నావా, ఇది చేస్తున్నావా, అది చేస్తున్నావా అని ఏం అడగరు. నేను మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు, వాళ్ళు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తారు, అంతే. ఫ్రెండ్షిప్ అంటే 24 గంటల ఫోన్లో సొల్లు వేసుకుని ఉండడం ఫ్రెండ్షిప్ కాదు. ఆపద వచ్చిందంటే ఫస్ట్ నిలబడి మనకి నేనున్నాను, నీకు నువ్వేం భయపడకు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని చెప్పడం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర ₹1 లేదంటే వాళ్ళు నీ దగ్గర ఈ అమౌంట్ ఉంచుకో ప్రస్తుతానికి, ఆ తర్వాత మాకు ఏదో ఒకటి చేద్ది కానీ నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్ది కానీ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే హాస్టల్లో ఉన్న గర్ల్స్కి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా హాస్టల్ లైఫ్లో ఉన్న వాళ్ళు గర్ల్స్ని అసలు నమ్మకూడదు. ఎందుకంటారేమో, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి నీ ముందు మంచిగా ఉన్నట్టే నటిస్తారు, కానీ నీ పక్కన మాట్లాడుకునే మాటలు నువ్వు వింటే అసలు ఎందుకు వచ్చి ఇలాంటి వాళ్ళతో నేను ఉన్నానా అనిపిస్తుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. సరే కానీ 4th సెమ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియో కంటిన్యూషన్లో కూడా కామన్ అనమాట. 5 సబ్జెక్ట్స్ ఉంటే 5 ల్యాబ్స్ అనమాట. అయితే ల్యాబ్స్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉండి అంటే కొంచెం ఈజీ అంటే అంత ఈజీ కాదు. 2 సబ్జెక్టులు చాలా రాడ్. ఎంత రాడ్ అంటే ఒకటేమో థియరీ సబ్జెక్ట్లో ఉంటుంది, ఒకటేమో మ్యాథ్స్ మెజికల్ టైప్లో ఉంటుంది. అది మ్యాథ్స్ అంటే కాదు, థియరీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. అది కొంచెం వింత సబ్జెక్ట్ అనమాట. అందుకని ఇంకా మనకి 1st సెమ్లో 3rd సెమ్లో సబ్జెక్టులు చూస్తే మొత్తం 9 సబ్జెక్టులు ఉన్నాయి. 9 సబ్జెక్టులు అంటే అవి అందులో 1st సెమ్కి వచ్చి 600 కట్టాలి, 2nd సెమ్కి వచ్చి 600 కట్టాలి, 3rd సెమ్కి వచ్చి 600 కట్టాలి, 4th సెమ్ 600 అంటే 1800 కట్టాలి. 1800 అంటే ఇంట్లో డబ్బులు అడిగితే ఏమన్నారంటే, నీకు మొన్నే కదా ఇచ్చాం, ఇంకప్పుడు అడగకు, మేము ఒక 1500 చూడగలం, మిగిలిన 300 నువ్వు వేసుకుని కట్టు అని అంటే, నా దగ్గర ఎవరు తెలుసు, అవసరానికి వాడుకుంటారు కానీ డబ్బులు ఎవరు కదా. అందుకని ఇలా డబ్బులు లేవరా అని ఒక ఫ్రెండ్కి చెప్తే పాపం వాడు 300 వేసుకుని ఎగ్జామ్ ఫీజు కట్టారనమాట. నాకు